ఫాస్ట్గా నడుస్తుంది. ఇప్పటికే ఇప్పటికే ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలు, లోకల్ లీడర్సు, డివిజన్ కార్పొరేటర్ కానీ, డివిజన్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, మాజీ ఎక్స్ ప్రెసిడెంటు అందరూ బూత్ స్థాయి కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే చేసినామో అవన్నీ పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చేసుకుంటూనే మేము ఓటు అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, మీ ప్రభుత్వంలో మీరు చేసిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుందని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ రెస్పాండ్ అవుతుంది మాకు. కాబట్టి జూబ్లీ హిల్స్ సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్ మేము కొడుతున్నాము. ఓన్లీ మేము గెలుస్తున్నాము మెజారిటీ కోసం అని చెప్పేసి మా నాయకులందరూ ట్రై చేస్తున్నారు. గట్టిగా కష్టపడి మెజారిటీ తీసుకొస్తామని చెప్పి చెప్తున్నాము. ముఖ్యమంత్రి మాట్లాడిన మాట మీరు ఏ విధంగా చూస్తారు? నిన్న ముఖ్యమంత్రి యోషలో మాట్లాడిన మాట ఏ విధంగా చూస్తారు? ముఖ్యమంత్రి చెప్పారు, ఇంకోళ్ళు చెప్పారు అని చెప్పేసి మేము వాళ్ళ మీద మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మేము గ్రౌండ్ వర్క్గా ఏదైతే వర్క్ చేసినామో ఆ వర్క్ మీద బేస్ చేసుకొని మేము ఓటు అడగడం జరుగుతుందన్నాం. ఓకే.